నమస్కారం ఫ్రెండ్స్, ఈరోజు మనం 9వ తరగతిలోని 23వ పాఠం విపత్తు నిర్వహణ అదేవిధంగా అకాడమిక్ టెక్స్ట్ బుక్లోని 8వ పాఠం ప్రకృతి వైపరీత్యాలు నిర్వచనం పరిధి ఈ యొక్క లెసన్ గురించి డీటెయిల్గా నేర్చుకుందాం. ప్రతి అంశాన్ని కూడా టెక్స్ట్ బుక్ నుండి తీసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఏ పాయింట్ కూడా మిస్ కాకుండా అకాడమిక్ టెక్స్ట్ బుక్ని అదేవిధంగా స్కూల్ టెక్స్ట్ బుక్ని ఈ రెండు టెక్స్ట్ బుక్స్ని కూడా మిళితం చేసి ప్రతి పాయింట్ కూడా వీడియోల కింద మీకు అందిస్తున్నాం. ఈ యొక్క వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్. విపత్తు నిర్వహణ. తర్వాత భూకంపాలు. ఉపరితలంపై సంభవించే ఆకస్మిక అలజడులను భూకంపాలు అంటారు. ఉపరితలం మీద సంభవించే ఆకస్మిక అలజడులను భూకంపాలు అంటారు. విరూపకారక ఫలకాల సిద్ధాంతం 1960. విరూపకారక ఫలకాల సిద్ధాంతం దీన్ని కనుక్కోవడం జరిగింది. భూకంప సమయంలో ప్రాణ నష్టం ఎక్కువగా జరిగే సమయం ఏది అంటే ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య. ఈ సమయంలో సంభవించిన భూకంపం వల్ల ప్రాణ నష్టం ఎక్కువ జరుగుతుంది. ఉదయం 9 సాయంత్రం 4 గంటల మధ్య కాలంలో ప్రాణ నష్టం ఎక్కువగా జరుగుతుంది. 1976 టాంగ్షాన్ భూకంపం. ఈ టాంగ్షాన్ భూకంపం చైనాలో సంభవించింది. 6,50,000 మంది మరణించారు. రెక్టర్ స్కేల్ మీద తీవ్రత ఎంత అంటే 7.8 తీవ్రత. టాంగ్షాన్ భూకంపం 6,50,000 మంది. అత్యధిక మరణాలు సంభవించిన భూకంపం ఇది, టాంగ్షాన్ భూకంపం అనేది. తర్వాత 2004 సుమిత్ర. ఈ 2004 సుమిత్ర ఇండోనేషియాలో ఓ సునామీ వల్ల భూకంపం సంభవించింది. రెక్టర్ స్కేలుపై 9.1 భూకంప తీవ్రత. ఇక్కడ 2,80,000 మంది మరణించారు. 1920 గాన్సు. ఈ 1920 గాన్సు భూపాతం, చైనా భూపాతం అంటే భూమి విడిబడి కింద దిగిపోతూ ఉంటుంది. దీన్నే భూపాతం అంటూ ఉంటాం. ఈ భూపాతం వల్ల ఇక్కడ 7.8 తీవ్రతతో భూకంపం అనేది సంభవించింది. 2 లక్షల మంది మరణించారు. గాన్సు 1920లో. అదేవిధంగా 1927 టెరిక్యో సింపియా. ఇది జపాన్, చైనాలో ఉన్నాయి ఈ ప్రాంతాలు. టెరిక్యో అనేది జపాన్, సింపియా చైనా. ఈ ప్రాంతాల్లో సంభవించింది. తీవ్రత 7.9. ఇక్కడ మరణించిన వారు 2 లక్షల మంది. అదేవిధంగా 1923 టోకోన్. జపాన్ అగ్నిపర్వతం. ఇది జపాన్ అగ్నిపర్వతం టోకోన్ అనేది. ఈ అగ్నిపర్వతం ఉద్భేదనం వల్ల 7.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. 1,43,000 మంది మరణించారు. అదేవిధంగా 1948 టర్క్మెనిస్తాన్. 7.3 తీవ్రత, మరణాలు 1,10,000. 1948 టర్క్మెనిస్తాన్, తీవ్రత 7.3, మరణాలు 1,10,000. తర్వాత 1908లో మెస్సీనా. ఈ మెస్సీనా అనేది ఇటలీ సునామీ. 1908లో మెస్సీనా సునామీ ఇటలీలో సంభవించింది. తీవ్రత, ఈ సునామీ వల్ల తీవ్రత ఎంత అంటే 7.2గా నమోదైంది తీవ్రత. మరణాలు 1,00,000 మంది. మరణాలు ఎంత అంటే 1,00,000 మంది. తర్వాత 2005 ఆక్రమిత కాశ్మీర్. ఇక్కడ మరణాలు 80,000 మంది. తీవ్రత 7.6. 2005లో ఆక్రమిత కాశ్మీర్లో మరణాలు 80,000 మంది. తీవ్రత 7.6గా నమోదైంది. 1932 గాన్సు. ఇది పీఓకే కాశ్మీర్ అంటాం. ఇక్కడ తీవ్రత 7.5, మరణాలు 70,000 మంది. 1932లో గాన్సు, పీఓకే కాశ్మీర్ అంటాం. తీవ్రత 7.5, మరణాలు 70,000 మంది. తర్వాత 1935 క్వెట్టా. 1935 క్వెట్టా, పాకిస్తాన్. తీవ్రత 7.5, మరణాలు 60,000. 1935 క్వెట్టా, పాకిస్తాన్. తీవ్రత 7.5, మరణాలు 60,000. పాకిస్తాన్లోని క్వెట్టా భూకంపంలో తీవ్రత 7.5, మరణించిన వారు 60,000 మంది. తర్వాత రెక్టర్ స్కేలు. భూకంప తీవ్రతను తెలుసుకోవడానికి ఉపయోగించే స్కేలును రెక్టర్ స్కేల్ అంటారు. 0 నుంచి 10 వరకు పెరిగే సూచికలు ఉంటాయి ఈ రెక్టర్ స్కేలులో. 0 నుంచి 10 వరకు పెరిగే సూచిక ఉంటుంది. తర్వాత భూపాతాలు. భూపాతం అంటే నిర్వచనం ఏంటి అంటే వాలు నిర్మాణ పదార్థాలలో కొంత భాగం విడిబడి నిర్దిష్ట తలం వెంబడి కిందకు పడిపోవడానికి సంబంధించిన ప్రక్రియ. వాలు నిర్మాణ పదార్థాలలో కొంత భాగం విడిబడి నిర్దిష్ట తలం వెంబడి కిందకు పడిపోవడానికి సంబంధించిన ప్రక్రియను భూపాతం అంటారు.
ఉదాహరణ చూసినట్లయితే 14-16 డిసెంబర్ 1999లో వెనిజులాలో వర్గాస్ రాష్ట్రం. డిసెంబర్ 14-16 మధ్య 1999 వెనిజులా వర్గాస్ రాష్ట్రం. ఈ వర్గాస్ రాష్ట్రంలో లాస్ కొలారెస్ పట్టణం 3 మీటర్ల లోతు బురదలో కూరుకుపోయింది. లాస్ కొలారెస్ పట్టణం 3 మీటర్ల లోతున బురదలో కూరుకుపోయింది. సెర్రో గ్రానే, కార్మెన్ డి యూరియా పట్టణాలు 2 బురదలో కూరుకుపోయాయి. ఇప్పుడు 1999లో వెనిజులాలోని వర్గాస్ రాష్ట్రంలో లాస్ కొలారెస్ ఈ పట్టణం అనేది 3 మీటర్ల లోతున బురదలో కూరుకుపోయింది. సెర్రో గ్రానే, కార్మెన్ డి యూరియా పట్టణాలు ఈ 2 కూడా బురదలో కూరుకుపోయాయి. తర్వాత 17 ఫిబ్రవరి 2006 ఫిలిప్పీన్స్. లేయిట్ రాష్ట్రంలో దక్షిణ ప్రాంతంలో 10 రోజులు నిర్విరామ వర్షాల కారణంగా భూపాతం సంభవించింది. ఫిలిప్పీన్స్లో లేయిట్ రాష్ట్రంలో దక్షిణ ప్రాంతంలో 10 రోజులు నిర్విరామ వర్షాల వల్ల భూపాతం అనేది సంభవించింది. తర్వాత బంగ్లాదేశ్లో 2007 జూన్ 11 2007 బంగ్లాదేశ్. ఈ బంగ్లాదేశ్లో చిట్టగాంగ్ అనే పట్టణం కొండలలో ఆనుకుని ఉన్న కొండ ప్రాంతాలు కప్పివేశాయి. ఈ భూపాతం వల్ల కొండలలో ఆనుకుని ఉన్న ప్రాంతాలను ఈ భూపాతం వల్ల కప్పివేయడం జరిగింది. తర్వాత 6 సెప్టెంబర్ 2008 ఈజిప్ట్. అంటే 2008 సెప్టెంబర్ 6 ఈజిప్ట్. కైరో నగరాన్ని ఆనుకుని ఉన్న మాన్షియట్ నాసర్ ప్రాంతం 100 మంది మరణించారని అంచనా. ప్రభుత్వ లెక్కల ప్రకారం 100 మంది మరణించారు, కానీ అనేక మంది మరణించారని అంచనా వేయడం జరిగింది. ఇక్కడ అనేక మంది మరణించారని అంచనా వేశారు, కానీ ప్రభుత్వం మాత్రం 100 మంది మాత్రమే మరణించారని లెక్కలు తేల్చింది. ఈజిప్టులోని కైరో నగరాన్ని ఆనుకుని ఉన్న మాన్షియట్ నాసర్ ప్రాంతంలో. ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.